దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను తుని పట్టణంలో లోవకొత్తూరు గ్రామంలో సువార్త పని చేస్తూ ఇక్కడ మరి సేవ చేయడం మీ అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో నేను చేసేటువంటి ఆ ప్రాంతాన్ని మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మరి సేవాభారం కలిగిన వాళ్ళు ఈ యొక్క సేవ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మొత్తం డేరాలే. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మాకు మందిరం లేదు కాబట్టి మందిరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా చేయండి. వాళ్ళు మన వాళ్ళు అన్నమాట. చూసారంటే ఇవన్నీ కూడా డేరాలే. అవతల పక్క పోలవరం ప్రాజెక్టు కాలువ ఉంది. సో దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలో ఇక్కడ ల్యాండ్లన్నీ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ చూసారంటే ఈ ల్యాండ్ కూడా అమ్మడానికి ఉంది. ఆ పక్క ల్యాండ్ కూడా ఇస్తామన్నారు. ఆ పైన కూడా ఖాళీ ఉందన్నమాట. సో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవ కొరకు ప్రార్థన చేయండి. మందిరం కొరకు. వందనాలమ్మా. ఈవిడ గారు రాజమ్మ గారు, ఈవిడ గారికి బాగాలేదు, అంటే చెయ్యి విరిగిందన్నమాట. గత 20 రోజుల పైనే హాస్పిటల్ తీసుకుని వస్తున్నారు. కాబట్టి రాజమ్మ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది వాళ్ళ బల్ల అన్నమాట. సర్కస్ చేస్తూ ఉంటారు, వీళ్ళ వృత్తి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను గత 4 సంవత్సరాలుగా సువార్త పరిచయం అనేది నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మొదటగా మేము ఈ ప్లేస్ అనుకున్నాము. మేము ఈ ప్లేస్ తీసుకుంటే కనుక ఇక్కడ మందిరం ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. అన్నిటికీ మధ్యలో ఉందన్నమాట ఈ స్థలము. సో కాబట్టి అది కుదరలేదు. మరి ప్రతి వారము కూడా మేము ఎక్కడ ప్రార్థన జరిపించుకుంటామంటే అది క్రిస్మస్ కానీ నూతన సంవత్సరం కానీ ఈ స్థలంలో మేము ప్రార్థన అనేది జరిగిస్తామండి. ఇది ఒకటే. అంటే ప్రజెంట్ మేము ఈ రోడ్డులో ఇటు ఒక రోడ్డు ఉంది. మేము ఈ రోడ్లో ప్రతి వారము ఆరాధన జరిగించుకుంటాము. కాబట్టి దేవుని చిత్తం అయితే ఇక్కడ మందిరం కొరకు ప్రార్థన చేయండి. మందిర ఏర్పాటు కొరకు ప్రార్థన చేయండి. స్థల దాతల కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మరి మందిరము ఏర్పాటు చేయబడాలి. అక్కడ కనిపిస్తున్నటువంటి స్థలములు కూడా ఇస్తామని అంటున్నారు. రేటు 3 లక్షలు చెప్తున్నారండి ఈ బిట్ అన్నమాట. సో ఇదొకటి ఖాళీగా ఉంది, అక్కడ అదొకటి ఖాళీగా ఉంది. సో కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ యొక్క సర్కస్ ప్రజల మధ్యలో సేవ చేస్తూ ఉండగా వారి దగ్గర ఏది అడగలేని పరిస్థితి. కాబట్టి ప్రార్థన అవసరతను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేయండి. దేవుడు స్పాన్సర్స్ని లేవనెత్తాలి. దేవుడే ఇక్కడ స్థలం ఇవ్వాలి. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.